V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర ప్యారిస్ పేరు తెనాలికి సార్థకం అయ్యే విధంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. పట్టణంలో విద్యుత్ కాంతులు వెదజల్లే విధంగా వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్యారిస్ నగరంలో వలె తెనాలి పట్టణం మధ్య గుండా 3 కాలువలు పారుతుంటాయి. ఆ కాలువలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా ఉన్న సందర్భంలో సైడ్ వాల్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సైడ్ వాల్స్కు కాలువలో ఉన్న వైపు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు, వాటితో పాటు కాలువ నీటిలో కాంతి కనిపించేలా గోడలకు విద్యుత్ దీపాలు. ఇలా ఎంతో అందంగా తెనాలి పట్టణం విద్యుత్ కాంతులతో కనిపిస్తుంది. ఇలా విద్యుత్ దీపాలను తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం దేవస్థానం వరకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ కాంతులు తొలి విడతగా విఎస్ఆర్ కాలేజీ వద్ద మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఒక ప్రణాళికబద్ధంగా ఆధునీకరణ, సుందరీకరణ, వాటితో పాటు మన ప్రజలందరూ గర్వపడే విధంగా, ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువలపైన దీపాలు కొత్తగా అలంకరించి, రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, నంది వెలుగు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఐతానగర్లో ఏదైతే మనం కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వంతెన దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం, ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు. ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి తెనాలికి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం.